నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ముందుగా తెలుగు రాజ్యం ఛానల్ ద్వారా సినిమాకు సంబంధించిన అనేక విషయాలను చూస్తూ ఆదరిస్తున్న అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా మీ అభిమానాన్ని అలాగే కామెంట్ల రూపంలో మీరు తెలియజెప్పే ప్రతి విషయాన్ని మేము చూడడం జరుగుతుంది. బట్ చాలామంది ఛానల్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మరిన్ని సినిమా కబుర్లను మేము ముందుంచే ప్రయత్నం చేస్తాము కూడా. ముందుగా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ నేపథ్యంలో చిరంజీవి గారి గురించి మరికొన్ని అంశాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో సినిమాకి సంబంధించిన అన్ని కబుర్లను కూడా ఎక్స్క్లూజివ్గా మీకు అందించే ప్రయత్నం కూడా చేయబోతున్నాం. దానికి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా తెర మీద తీసుకొస్తున్నాం. అటు చట్టానికి కళ్ళు సినిమా ద్వారా చిరంజీవి గారికి స్టార్డమ్ వచ్చిన విషయం తెలిసింది. ఆ తర్వాత కిరాయి రౌడీ చేశారు. ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్, ఈయనలో ఒక ఫైటర్ ఉన్నాడు, డాన్సర్ ఉన్నారు, మంచి యాక్టర్ ఉన్నారు అనేసి. బట్ ఫ్యామిలీ యాంగిల్లో ఎలా ఉంటారు అన్న ఒక క్వశ్చన్ అప్పుడు చిరంజీవి గారిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు బాగా ఆరాటము. అంటే ఏ సినిమా చేస్తారు అని అనుకుంటున్న నేపథ్యంలో ఒక కొత్త డైరెక్టర్కి చిరంజీవి గారు అవకాశం ఇచ్చారని ఎంతమందికి తెలుసు. అది ఆయన 38వ సినిమా. అనుకోని ఆ కలయిక అనేది ఒక ప్రభంజనంగా ఆ సంవత్సరంలో నిలబడింది. మరి ఆ కొత్త డైరెక్టర్ ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని ప్రకంపనలు క్రియేట్ చేశారో, అంటే మన తెలుగు ఇండస్ట్రీ చరిత్రను ఒకనొక టైంలో ఆయన ఓ రేంజ్లోకి తీసుకెళ్ళిపోయాడు 2-3 సినిమాలతోటి. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా 44 years కంప్లీట్ చేసుకుంది. ఏంటా సినిమా, ఎవరా డైరెక్టరో నేను చెప్పే కన్నా మన చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు శ్రీకాంత్ గారి నోట్లో నుండే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆ ఇంట్రెస్టింగ్ కబుర్లు వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఆలస్యం చేయకుండా శ్రీకాంత్ గారిని కదిలించేద్దాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. చట్టానికి కళ్ళు లేవుతో ఆల్మోస్ట్ ఒక స్టార్డమ్ చిరంజీవి ఇంకా ప్రవాహం అనేది మన అభిమానులు వెల్లువెత్తారు. చట్టానికి కళ్ళు లేవు తర్వాత ఏంటంటే అభిమానుల యొక్క తాకిడి పెరిగింది చిరంజీవి గారి మీద. అభిమానులు వెల్లువెత్తారు, తర్వాత కిరాయి రౌడీ వెంటనే అది సేమ్ జనరల్ ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఏం చేస్తారన్నప్పుడు కొత్త డైరెక్టర్కి, ఎందుకంటే అప్పుడే స్టార్డమ్ వచ్చినప్పుడు ఎవరైనా ప్రయోగాలు చేయాలంటే భయపడతారు. అసలు ఆ కొత్త డైరెక్టర్కి ఎలా అవకాశం ఇచ్చారు? ఇంతకీ ఆ డైరెక్టర్ పేరు నేను చెప్పడం కన్నా మీరు రివీల్ చేస్తే. కోడి రామకృష్ణ గారు, దాసరి నారాయణరావు గారి ప్రియ శిష్యులు. దాసరి నారాయణరావు గారు 60వ సినిమా బొబ్బిలిపులి ఆన్ సెట్స్ ఉండగా కోడి రామకృష్ణ గారికి దాసరి నారాయణరావు గారిని ఎవరైతే పరిచయం చేశారో, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ కె రాఘవ్ గారు కోడి రామకృష్ణ గారిని కూడా పరిచయం చేశారు. మరి వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు కూడా చెప్పేసేయండి. కృష్ణయ్య. ఓకే, చూసారు కదా మన కోడి రామకృష్ణ గారి ఫస్ట్ ఫిలిం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఫ్యామిలీ డ్రామా. ఆ టైంలో వాళ్ళిద్దరి కెరీర్లో అది ఎంత పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది అనేది ఇప్పుడు గుర్తు చేసుకుంటే మీ అందరికీ మెల్లగా సినిమా మైండ్లోకి వస్తుంది కదా. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఈ కాంబినేషన్ కుదిరింది? అదే ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారు కోడి రామకృష్ణ గారిని చూశారు. చూసిన తర్వాత ఏంటంటే తనే పరిచయం, దాసరి గారిని ఎట్లా పరిచయం చేశారు, దాసరి గారిలో ఎంతటి శక్తి ఉందో కోడి రామకృష్ణ గారిలో కూడా అంతటి శక్తి ఉందని నమ్మినటువంటి నిర్మాత కె రాఘవ్ గారు. కె రాఘవ్ గారు వాస్తవానికి చిరంజీవి గారు ఈ సినిమా హీరో కాదు. ఈ కథతో మొట్టమొదట కోడి రామకృష్ణ గారు కె రాఘవ్ గారి కలయిక కూడా మొట్టమొదట ఇది కాదు, ఈ సినిమా కాదు. ఒక కథ చెప్పారు, ఆ కథ నచ్చింది, పాట రాయించేశారు. పాట రాయించిన తర్వాత పాటను రికార్డ్ చేసేసారు. హీరో విలన్గా సుమన్ గారిని, భానుచంద్రన్ గారిని అనుకున్నారు. ఆ సినిమా తరంగిణి అనుకుని కె రాఘవ్ గారు మళ్ళీ కోడి రామకృష్ణ గారిని పిలిచి, రామకృష్ణ నాకెందుకో ఈ కథ నన్ను కదిలించలేకపోతుంది, తరంగిణి కథ, నీ ఫస్ట్ ఫిల్మ్ ఇది కాకుండా వేరే అయితే బాగుంటుంది, లేకపోయినా పర్వాలేదు ఆలోచించుకోన్నారు. కాళ్ళ కింద భూమి కదిలినట్టు అయిపోయింది కోడి రామకృష్ణ గారికి. ఎందుకంటే డైరెక్షన్ ఛాన్స్ అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అండి, అది ఆ టైంలో ఆ సమయంలో. కాబట్టి ఆయన ఏంటంటే, సార్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, నాకు కొంచెం టైం ఇస్తే నేను ఇంకో కథతో మీ దగ్గరకు వస్తానని చెప్పారు. సరే అన్నారు ఆయన. అన్న తర్వాత ఈయన దృష్టిలో ఏంటంటే అప్పటికి సంభాషణల రచయితగా గొల్లపూడి మారుతిరావు గారు చాలా లబ్ధ ప్రతిష్ఠలు అప్పటికి. వెంటనే ఈయన మదిలో గొల్లపూడి మారుతిరావు గారు మెదిలిన తర్వాత కోడి రామకృష్ణ గారు వెళ్ళి ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమా నెట్రిక్ అని వచ్చింది. ఆ తెలుగులో ముసలోడికి దసరా పండుగ అని కూడా డబ్ చేశారు. అదే తర్వాత చాలా ఏళ్ళకి దాసనారాయణరావు గారు రాజశేఖర్తో తీసిన అహంకారి అదే. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని కోడి రామకృష్ణ గారి దగ్గర కొన్ని సన్నివేశాలు, కొన్ని పాత్రలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా సుబ్బారావు పాత్ర. మొత్తం కథంతా చేసుకున్న తర్వాత గొల్లపూడి గారితో కూర్చుని అసలు రాత్రింబవళ్ళు
సీన్ బై సీన్ దానిని చేసి అప్పుడు రాఘవ్ గారికి వెళ్ళి వినిపించిన తర్వాత భలే ఉంది కదా. ఇందులో సుబ్బారావు పాత్ర ఏంటంటే భార్యకి స్లీపింగ్ పిల్స్ ఇచ్చి అతను కాల్ గర్ల్స్ని తెచ్చుకుంటా ఉంటాడు. అది చాలా నచ్చేసింది ఆయనకి, రాఘవ్ గారికి. ఈ పాయింట్ అసలు పట్టుకుంటే ఈ పాయింట్ లేడీస్ని విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది ఈ పాయింట్. కాబట్టి దీని మీద మనం వెళ్ళొచ్చు. అంటే భర్తను నమ్మితే ఎలా మోసం చేస్తాడు భర్త అనే దాని మీద అది నచ్చింది ఆయనకి. నచ్చి గో హెడ్ అన్నారు. నాకు చిరంజీవి కావాలని అడిగాడు కోటరామకృష్ణ గారు. చిరంజీవి ఇది ఫ్యామిలీ హీరో చేయాల్సిన పాత్ర, చంద్రమోహన్ మన బడ్జెట్కి సూట్ అవుతాడు, చిరంజీవి సూట్ అవడు. చిరంజీవి యాక్షన్ ఫిలిమ్స్ ఫైట్లు అవన్నీ చేస్తున్నాడు, డాన్సులు చేస్తున్నాడు, రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువ. వాళ్ళ నాన్న నేను మంచి ఫ్రెండ్స్. ఎందుకంటే వెంకట్రావు గారు రాఘవ్ గారి నిర్మించిన సినిమాల్లో వెంకట్రావు గారు నటించారు. జగత్ కిలాడీలు, జగజ్జిట్టిలు వాటిలో వెంకట్రావు గారు యాక్ట్ చేశారు. చిరంజీవి గారు అసలు పరిశ్రమకు రావాలా వద్దా, ఇట్లా వద్దాం అనుకుంటున్నాడు, ఇన్స్టిట్యూట్లో చేరాడు. చేరిన తర్వాత నాకు తెలిసిందని వెంకట్రావు గారు పరిశ్రమకు వచ్చి ఎవరిని పెద్ద మనుషులుగా కూర్చోబెట్టి అంటే రాఘవ్ గారిని, పువ్వాడ ఏకాంబరేశ్వరరావు గారిని, వాళ్ళిద్దరు జగత్ కిలాడీలు అనే ఫల్గునా పిక్చర్స్ అంటారు, వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి చిరంజీవి గారిని కూర్చోబెట్టి వెంకట్రావు గారు ఆ రోజుల్లోనే ఒక చిన్న సైజు పంచాయతీ చేశారనమాట. సీఏ చేస్తాను వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు నాకు చెప్పకుండా అని చెప్పి. ఒక సంవత్సరం టైం అడిగారు చిరంజీవి గారు. ఒక సంవత్సరం నాకు టైం ఇవ్వండి, సక్సెస్ అవ్వకపోతే మీరు చెప్పినట్టు నేను ఉద్యోగం చేస్తాను. వెంకట్రావు గారికి ఏంటంటే పోలీస్ జాబ్ చేయాలని, తన తర్వాత అత్యున్నత పోలీస్ అధికారి కావాలని చెప్పేసి సంవత్సరం రాఘవ్ గారు వాళ్ళు చెప్పారు. సంవత్సరం టైం అడుగుతున్నాడు కదా, చిన్నపిల్లాడే కదా, ఇంకా చాలా చిన్న వయసు చిరంజీవి గారు. జస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయిపోయింది కాబట్టి టైం ఒక సంవత్సరం కళ్ళు మూసి తెరిచేలోపు చిరంజీవి గారు ఎక్కడో ఉన్నారు, అది వేరే విషయం. వాళ్ళ నాన్ననే నటింపజేశాను నా బ్యానర్లో. చిరంజీవి నాకేం కొత్త కాదు, వాళ్ళ నాన్న కొత్త కాదు, కానీ మన బడ్జెట్ చిరంజీవి అమాంతం పెరిగిపోతున్నాడు, చెయ్యడేమో అంటే నేను వెళ్ళి తీసుకొస్తే ఓకేనా మీకు అడిగాడంట. అంతకంటేనా వెళ్ళు రామకృష్ణ వెళ్ళి తీసుకురాను అంటే స్టోరీ రాసేటప్పుడు డైరెక్ట్ కోట రామకృష్ణ గారు చిరంజీవి గారు అని అనుకున్నారా? ఆయన చిరంజీవి గారు అయితేనే దృష్టిలో పెట్టుకుని రాసుకుని చిరంజీవి గారిని వెళ్ళి అడిగాడు. అడిగిన తర్వాత చిరంజీవి గారు వచ్చి ఇదేంటిది, నేను చేయాల్సిన పాత్రలాగా లేదే ఇది, నాకు ఎవరెవరో మురళీమోహన్ అన్నయ్య, చంద్రమోహన్ గారు వాళ్ళ కథలాగా ఉంది, ఇది నా కథలాగా లేదు అంటే, లేదు నాకు ఫస్ట్ అవకాశం చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు చేస్తారు, బాగా చేస్తారు, కానీ చేస్తే ఏమవుతుంది వాళ్ళ రెగ్యులర్ ఫార్మేట్ మా ఇంటి ఆయన కథ ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ సమయంలో మీకు వెళ్ళి చంద్రమోహన్ గారు వీళ్ళు అట్లా ఉంటుంది, కొత్తదనం రాదు. అదే ఇంజనీర్ రాజశేఖరం అనే పాత్ర మీరు చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది, నా ఫస్ట్ ఫిల్మ్ ఇది అని చెప్పిన తర్వాత చాలామందికి తెలియని విషయం ఏంటంటే సంధ్య గారు, చిరంజీవి గారి జీవితంలో రెమ్యూనరేషన్ తీసుకొని సినిమాలను కాసేపు పక్కన పెడితే బాగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి సంవత్సరం 81 అనమాట. 78, 79, 80, 81 ప్రథమార్థంలో కూడా ఇచ్చారా ఇవ్వలేదా, 81 ద్వితీయార్థం నుంచి ఏంటంటే చిరంజీవి గారి రెమ్యూనరేషను, ఇది చిరంజీవి గారి రెమ్యూనరేషను, చిరంజీవికి ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వచ్చు అని పూర్తిగా మార్కెట్ అనేది బిల్డ్ అయినటువంటి టైం అనమాట. ఆ టైంలో కూడా చిరంజీవి గారు ఏంటంటే పూర్తిగా రెమ్యూనరేషన్ తగ్గించుకొని రాఘవ్ గారికి కొన్ని లెక్కలు ఉంటాయండి. కె రాఘవ్ గారి ప్రొడక్షన్ ఇప్పుడు ఈవేళ ఎవరినైనా పెద్దవాళ్ళని సినిమా పరిశ్రమలో ఉన్న అడిగినా చెప్తారు, ఆయన ఏంటంటే మార్నింగ్ టిఫిన్ ఒక ఇడ్లీ ఒక వడ. ఈ ప్రొడక్షన్ వాళ్ళు లైట్ బాయ్స్ వాళ్ళు ఉంటారు కదా, కష్టపడతారు కదా, ఆకలేస్తుంది, ఇంకో ఇడ్లీ పెట్టమని వాళ్ళు డిమాండ్ చేసేవాళ్ళు అనమాట. ఇట్లాంటి లెక్కలు ఉంటాయి ఆయన ప్రొడక్షన్లో, రాఘవ్ గారి ప్రొడక్షన్లో. కోడిరామకృష్ణ గారు వాళ్ళ ఇంటి మెట్ల కింద ప్లేస్ ఉంటుందంట, రాఘవ్ గారి ఇంట్లో మెట్ల కింద ప్లేస్ ఉంటే అక్కడ కూర్చుని స్క్రిప్ట్ మొత్తం కరెక్షన్ చేసుకోవడం, షెడ్యూల్ వేసుకోవడం అక్కడ కూర్చుని చేసుకునేవాళ్ళంట. దాన్ని బట్టి ఎంత బడ్జెట్, ఎంత లో బడ్జెట్ ఇదో మీరు అర్థం చేసుకోండి. అంటే అంత క్యాలిక్యులేటెడ్ పర్సన్ రాఘవ్ గారు. అలాగే నా హీరో ఈ సినిమాలో హీరోకి నేను ఇంతే అనుకున్నాను రెమ్యూనరేషన్ అంటే, ఆ రెమ్యూనరేషన్లోనే చిరంజీవి గారు యాక్ట్ చేశారు. నేను నీకోసం చేస్తున్నాను రామకృష్ణ, నాకు రాఘవ్ గారు అంటే గౌరవం, కానీ నేను ఈ సినిమా పూర్తిగా నీకోసమే చేస్తున్నాను. అట్లా ఇంజనీర్ రాజశేఖరంగా చిరంజీవి గారు వచ్చారు, మాధవి గారు వచ్చారు, పిఎల్ నారాయణ గారు, భీమేశ్వరరావు గారు, పూర్ణిమ గారు, కాకినాడ వస్తాను సంగీత గారు, కాకినాడ శ్యామల గారు, వీళ్ళందరూ వచ్చిన తర్వాత సుబ్బారావు పాత్ర ఎవరు వేయాలి. సుబ్బారావు పాత్ర కైకాల సత్యనారాయణ గారిని అనుకున్నారు. గొలుపుడు లేదు, ఆయన సంభాషణ రచయిత మాత్రమే.
ఈ పాత్ర ఎవరు వెయ్యాలంటే గొల్లపూడి గారు సత్యనారాయణ గారి పేరే రాసుకున్నారా, మాకు తాతమానం నుంచి సత్యనారాయణ మా కంపెనీ ఆర్టిస్టు సంసారం సాగర్ అవన్నీ చేశాడు, ఈయన సత్యనారాయణ అని ఈయన కూడా కే రాఘవ్ గారు కూడా చెప్పారు. ఈ కోటరామకృష్ణ గారు లేదు గురువు గారు మనం షూటింగ్కి వెళ్ళిపోవాలి, వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే సుబ్బారావు సీన్స్ మొదలవుతాయి, మీకు పాలకొల్లు నరసాపురం అక్కడ షూటింగ్, చిరంజీవి గారిని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చేశారు, వెస్ట్ గోదావరిలో చేశారు షూటింగ్ అంతా, వెళ్ళిపోవాలి. వచ్చిన తర్వాత అన్ని సుబ్బారావు సీన్లే, సత్యనారాయణ గారి డేట్లు అది కాదు, కానీ సత్యనారాయణ గారు కాదు ఇంకెవరో చేస్తే బాగుంటుంది అని రాత్రంతా ఆలోచించి కోటరామకృష్ణ గారికి చప్పున లేచి ఆ చదివి వినిపిస్తున్నప్పుడు సంభాషణలు, అరే గొల్లపూడి భారతీరావు గారే చేస్తే ఎలా ఉంటుంది ఈ పాత్ర, ఎందుకంటే నాటకానుభవం ఉంది, నాటకాల్లో నటించారు, రేడియో ఏఆర్ ఎంత ఉంది కదా అని పొద్దున్న లేచేసి గొల్లపూడి గారిని ఈ పాత్ర మీరు వేస్తే ఎట్లా ఉంటుందంటే వేద్దామని నాకు ఉందయ్యా అన్నారట గొల్లపూడి గారు. అమ్మయ్యా చాలు కదా మీకు వేద్దామని ఉంది కదా, నేను రాఘవ్ గారు నేను ఒప్పిస్తారని వెళ్ళిపోయి సార్ గొల్లపూడి గారే ఈ పాత్ర వేస్తారంటే ఎలా వేస్తారు గొల్లపూడి, ఆయనకేమి ఇంతకుముందు సినిమాల్లో ఆయన కెమెరాని ఫేస్ చేయలేదు అంటే, సార్ ఆయన రంగస్థలంలో ఆయన మహానటుడు సార్, గొప్ప గొప్ప నాటకాలు రాశాడు ఆయన, ఏఆర్ ఉద్యోగి, ఫస్ట్ సినిమా ఇంట్లో రామయ్య, అవును ఫస్ట్ సినిమా వేసిన తర్వాత చిరంజీవి గారికి ఏంటంటే గొల్లపూడి గారు చేస్తున్నారని తెలిసిన తర్వాత చిరంజీవి గారు కూడా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారు, ఎందుకంటే అప్పటికి చిరంజీవి గారి సినిమాలకి నేను మాటలు రాశారు 2-3 సినిమాలకి, ఐ లవ్ యూ ఈ సినిమాలన్నిటికీ మాటలు రాశారు గొల్లపూడి గారు. ఈ సినిమాలో గొల్లపూడి గారు వేస్తున్నారంటే చిరంజీవి గారు కూడా చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారు. వాస్తవానికి టైటిల్ గొల్లపూడి గారినే కదా, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఆయన, చిరంజీవి గారు కాదు, టైటిల్ రోలు గొల్లపూడి మారుతీరావు గారిది. వన్స్ టైటిల్ అనౌన్స్డ్, సినిమా ప్రారంభమైంది, షూటింగ్ జరిగింది, జరుగుతుండగా ఒకరోజు మీరు ఇందాక లాంచీ గురించి చెప్పారు, ఆ లాంచీ మీద సాంగ్ అది ఉంటుంది కదా, సంగీత గారు గొల్లపూడి గారు మాధవి గారు ఆ సాంగ్ కాంప్రమైజ్ చేయడానికి లాంచీ మీద అటు కోటరామకృష్ణ గారు ఇటు చిరంజీవి గారు కూర్చుంటే, చిరంజీవి గారు ఆయన చాలా అద్భుతంగా కమలాపండు ఒలుస్తారండి, అది ఒలిచి దాన్ని చాలా చాలా బాగుంటుంది, ఆర్టిస్టిక్గా ఆ తొనల్ని తీస్తారు ఆయన, తీసి నోట్లో చిరంజీవి గారు వేసుకుంటూ రామకృష్ణ ఇప్పుడు ఈ తొన విసురుతాను, సరిగ్గా నీ నోట్లో పెడితే సినిమా హిట్ లేకపోతే ఫట్ అన్నారంట. నువ్వు అక్కడి నుంచి ముందుకు రాకూడదు, ఇలా అని అనకూడదు, అక్కడే ఉండాలి నువ్వు అంటే. కోటరామకృష్ణ గారికి టెన్షన్ అంట, ఇప్పుడు నోట్లో ఆ కమలా తొన పడకపోతే ఏంటి నా పరిస్థితి, ఈ సినిమా పరిస్థితి కరెక్ట్గా విసిరితే కరెక్ట్గా నోట్లో పడిందంటే కమలాపుడతాను. రామకృష్ణ బతికిపోయాను, సినిమా హిట్ అని అన్నారు. నాకు ఆ సినిమాలో పర్సనల్గా అండి టైటిల్ సాంగ్ కంటే, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ టైటిల్ సాంగ్ కంటే పూర్ణిమ గారును చిరంజీవి గారు కలిసి మాధవ్ గారిని టీస్ చేస్తారు, వచ్చే వచ్చే వానజల్లు జాంబజీలా, చాలా ఇష్టం నాకు. ఎందుకంటే చిరంజీవి గారి డాన్స్ అండి, అసలు ఎంత అద్భుతంగా డ్యాన్స్, చిరంజీవి గారి డాన్సింగ్ నంబర్స్ గురించి మనం ఏంటేంటో మాట్లాడుకుంటాం, డిస్కో సాంగ్స్, బ్రేక్ సాంగ్స్ ఏంటేంటో మాట్లాడుకుంటాం, కానీ ఆయనలో ఒక అద్వితీయమైనటువంటి డాన్సర్ ఉన్నాడు. ఆయన ఏ డాన్స్ చేయమన్నా, ఏ బీట్కి చేయమన్నా, ఏ రిథమ్కి చేయమన్నా ఏంటంటే ఆయన శరీరం స్పందిస్తుంది. అది ఆయనకి ఎవరు నేర్పించాల, గురువుల దగ్గరికి వెళ్ళి ఆయన శుశ్రూషలు చేసో లేకపోతే నెలల తరబడో సంవత్సరాల తరబడో డాన్స్ మాస్టర్లు డాన్స్ నేర్చుకోవాలి. ఆయన కాలేజ్ డేస్లో కూడా కమ్ సెప్టెంబర్ అనేసి ఆడియో ఉండేవి, క్యాసెట్స్ ఉండేవి, వెస్ట్రన్ మ్యూజిక్, అది తెచ్చుకొని ఆయన ఇంట్లో పెట్టుకొని టేప్ రికార్డర్లో పెట్టుకొని ఆయనే డాన్స్, ఆయన శరీరం ఆ రిథమ్స్కి ఆయన శరీరం ఎట్లా కదిలితే అట్లా కదులుతూ ఆయన డాన్స్. ఆయన స్వయం శిక్షితుడు అనమాట, ఆయన స్వయంగా తనను తాను ఆయన శిక్షణ ఇచ్చుకున్నటువంటి నాట్యాచార్యుడు అనమాట ఆయన, నటరాజస్వామి అంశ. అట్లా వచ్చే వానజలిలో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు గుర్తుంటే బ్రౌన్ కలర్ షర్టును చిరంజీవి గారిది వైట్ కలర్ ప్యాంట్ అనమాట. మీకు వైట్ కలర్ ప్యాంట్ లేకుండా చిరంజీవి గారు నటించిన సినిమా లేదు, ప్రతి సినిమాలో ఒక వైట్ కలర్ ప్యాంట్, డాన్స్ ఖచ్చితంగా డాన్స్లో వైట్ కలర్ ప్యాంట్. మీకు కౌబాయ్ సినిమాలో కూడా వైట్ కలర్ ప్యాంట్ వేశారు డాన్స్ కైనా, అవునా, కొలం సింహంలో అల్లాటప్ప గోంగూరమ్మ సాంగ్లో వైట్ కలర్ ప్యాంటు అద్దిరిపోతుంది అసలు, రాధా గారి కాంబినేషన్లో అల్లాటప్ప గోంగూరమ్మ పాటలో వైట్ కలర్ ప్యాంట్. మళ్ళీ దాంట్లో కూడా ఏది క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ వచ్చే ఆ పాటలో కూడా పిల్లో జాబిల్లో పాటలో కూడా వైట్ కలర్ ప్యాంట్ ఉంటుంది, జాబిల్లో కూడా వైట్ కలర్ ప్యాంటు ఒక తెలియని బ్యూటీ, ఒక గ్రేస్ వస్తుందండి, మెన్ కి ఒక తెలియని ఒక మ్యాన్లీ లుక్ తీసుకొస్తుంది. అది చిరంజీవి గారు తెలుసు అనమాట, అది ఈ నోస్, ఆయనకు శాస్త్రం తెలుసు ఆయనకి. అట్లా మనం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యకి వస్తే సినిమా ప్రారంభమైంది, పూర్తయింది, అద్భుతంగా అద్వితీయంగా పూర్తి చేసుకుంది, అంతా అయిపోయిందండి. సెన్సార్ కష్టాలు మొదలైనాయి సినిమాకి. అందులో ఏమున్నాయి,
మరి భార్యకి మత్తు మంది ఇచ్చి అమ్మాయిల్ని తెచ్చుకుని ఎంజాయ్ చేస్తాడా? ఓకే. తర్వాత బాత్రూమ్ సీన్లు, బెడ్రూమ్ సీన్లు ఉంటాయి చిరంజీవి గారి, మాధవ్ గారి, అవి చాలా అసభ్యంగా ఉన్నాయి. ఏంటి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ ఈ టైటిల్ ఏంటి? మీకు గొల్లపూడి గారు కనిపించినప్పుడల్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేశారు. ఎవరు? మన సంగీత దర్శకులు జేవి రాఘవులు. జై జగదీశ హరే అని ఒక మ్యూజిక్ ఉంటుంది. జై జగదీశ హరే అంటే ఏంటి? నార్త్ ఇండియాలో ఎంత పెద్ద ఇది శివుడికి సంబంధించి, మీరేమో తీసుకొచ్చి ఇక్కడ వీడు కామాంధుడు ఈ సుబ్బారావు క్యారెక్టర్ మీద వేస్తారా అని ఒక స్కౌండ్రల్. ఎవరు? సెన్సార్ ఆఫీసర్, ఆయన పేరు రామకృష్ణ. గొల్లపూడి గారు కూడా వెళ్ళారంట సెన్సార్ ఆఫీసర్ దగ్గరికి. ఈయన ఉన్నాడని కూడా చూడకుండా ఆయన సెన్సార్ ఆఫీసరు ఆ స్కౌండ్రల్ మీద, ఆ స్కౌండ్రల్ క్యారెక్టర్ మీద జై జగదీశ్ హరే వేస్తారంటే గొల్లపూడి గారు ఇలా చూస్తున్నారంటే ఆయనే కదా బాగేసింది అనేసి, ఏంటి మనకి సినిమా కష్టాలు, ఇదేంటిది ఇట్లా అని మొత్తం సినిమా పెద్దలంతా దాసనారాయణరావు గారి సినిమా కూడా సెన్సార్ కష్టాలు ఉంది, అది గొబ్బిలిపులి. ఓకే. ఇది ఏదో ఒకేసారి సెన్సార్ కష్టాలు అనమాట. దాసరి గారి ఇంట్లో డివిఎస్ రాజు గారు, పుండరీకాక్షి గారు వీళ్ళందరూ కూర్చొని ఇప్పుడు ఎట్లా సినిమాని విడుదల చేయడం అంటే, ఆయన అన్నాడంట, ఇంట్లో సుబ్బయ్య వీధిలో దిబ్బయ్య అలాంటి పేరు అసలు పెట్టండి, రామయ్య కృష్ణయ్య అంటే కుదరదు అన్నాడంట. రాఘవ్ గారు కానీ, కోడిరామకృష్ణ గారు కానీ సస్యమీర 4240 అడుగులు కట్టి చెప్పారు. బాబా ఏది వీళ్ళు ఏదైతే బాగుంటుంది, ఏదైతే ట్విస్ట్లు అనుకున్నారో, ఏదైతే మహిళలు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకున్నారో ఆ ఎలిమెంట్స్ లేపేయమన్నారు. చాలా షార్ట్ కట్స్ ఒప్పుకొని, చిన్న షార్ట్ కట్స్ ఒప్పుకొని. ఎందుకంటే గొల్లపూడి గారి క్యారెక్టరు వైఫ్ ఉంటుందండి, పాపలా ఉందే అని వెళ్తాడు. వెళ్ళి మా ఊరి ఆయన పరిచయం ఉండదు, వెళ్ళి పరిచయం చేసుకొని పాలనా ఎక్కడున్నావు ఏంటి అడ్రస్ తీసుకుని అలా హోటల్లో ఏది ఎక్కడ పడితే అక్కడ చేస్తుంటాడు ఆయన, పులిహోర కలిపేస్తుంటాడు కదా. అది చాలా మీకు అలాంటివి ఇంకొన్ని ఏవో ఉంటాయి షార్ట్ కట్స్ చేసి. అసలు ఇంజనీరింగ్ రాజశేఖర్ అనే పాత్ర చిరంజీవి గారు పోషించిన తీరు చాలా బాగుంటుందండి. చిరంజీవి గారు ఏంటంటే నాకు రెమ్యునరేషన్ ఇచ్చారా, ఇవ్వలేదా, తక్కువ ఇచ్చారు, ఇవన్నీ పక్కన పెడితే వన్స్ ఆయన సైన్ చేశారు, ఒప్పుకున్నారంటే దానికి పూర్తి స్థాయిలో ఆయన ప్రాణం పెట్టేస్తారు. అది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణలో కనిపిస్తుంది. అలా షార్ట్స్ కట్తో ఏప్రిల్ 23, 1982 మొదటి సినిమా సంవత్సరం చిరంజీవి గారికి విడుదలై 525 రోజులు నారాయణగూడ శాంతి థియేటర్లో ఆడింది. 525 రోజులు. మీకు అది ఎలాంటి సమయం అంటే, కార్తీక దీపం అని ఒక సినిమా ఉంది, శోభన్ బాబు గారు, శారద గారు, శ్రీదేవి గారు, లక్ష్మీదీప్ గారు డైరెక్షన్. ఆర్నీకుమ ఈ దీపం, అట్లాగా నీ కౌగిలిలో తలదాల్చి లాంటి అద్భుతాలన్నీ మీకండి. మీరు నంబరు సంజయ్ గారు, మా చైల్డ్హుడ్ డేస్ కార్తీక దీపం మ్యాట్నీ, మార్నింగ్ షో కాదు, ఫస్ట్ షో కాదు, సెకండ్ షో కాదు, మ్యాట్నీ అనుకోండి, ఓన్లీ ఫర్ లేడీస్. ఓకే. భర్తలు జెంట్స్ నాట్ అలౌడ్, లేడీస్తో పిల్లలు రావచ్చు, బాబు పాపాలు రావచ్చు, ఓన్లీ ఫర్ లేడీస్. శోభన్ బాబు గారు. మళ్ళీ నేను ఓన్లీ ఫర్ లేడీస్ మ్యాట్ని ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యకి చూశాను. ఓకే. మహిళలకు మాత్రమే మధ్యాహ్నం ఆట సినిమా. మగవాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట, ఏది మహిళలకు మాత్రమే మధ్యాహ్నం ఆట అని చెప్పేసి, 2 గంటల మహిళలకు మాత్రమే అని చెప్పేసి. అది వీళ్ళు లేడీస్ ఎంజాయ్ చేసేవాళ్ళు. సినిమాకి వచ్చి, ఇంటికి వచ్చి సుబ్బారావు పాత్ర గురించి మాట్లాడుకొని, సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అయ్యప్ప స్వామికి సంబంధించి ఒక సాంగ్ ఉంటుంది, ఏది మన గొల్లపూడి గారు ఒక పూజ చేస్తూ పాట పాడేటటువంటి సీన్. ఆయన మీద సాంగ్ అనేటప్పటికి చిరంజీవి గారు షూటింగ్ అయిపోయి ఆయన ప్యాకప్ చెప్పారు. ఈవినింగ్ నుంచి సాంగ్ అంటే చిరంజీవి గారు కూర్చుని ఉన్నారంట. గొల్లపూడి మారుతిరావు గారు చూసి, ఏంటి నువ్వు వెళ్ళట్లేదు ఏంటి, ప్యాకప్ చెప్పేశారు కదంటే, అసలు మీరు లిప్సింగ్ ఎలా ఇస్తారో చూద్దామని, మీకు ఫస్ట్ సినిమా కదంటే, నేను ఏఆర్లో పనిచేశాను కదా, నేను డ్రామా ఆర్టిస్ట్ కదా, చూడు సాంగ్ లిప్సింగ్ ఇస్తాను నేను అని లిప్సింగ్ ఇచ్చిన తర్వాత సారీ అన్నారు చిరంజీవి గారు. ఓకే. అంటే చిరంజీవి గారు ఏంటి, ఆయన ఎక్కడైనా ఏమైనా చేయలేకపోతే ఆయన్ని కరెక్ట్ చేయడము, ఆయన్ని కొంచెం కంఫర్ట్ జోన్లోంచి నేర్పించడం అనేటటువంటి ధోరణిలో ఉన్నారు. కానీ సీరియస్ నాకు ఫస్ట్ సినిమా అంటే ఇప్పటికీ షాకింగ్. వాళ్ళిద్దరి మధ్య గురు శిష్యుల అనుబంధం ఉండేదండి. చాలా సినిమాలు ఉన్నాయి నంబర్ నదిరిపోతుంది అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్. తర్వాత ఆలయ శిఖరంలో ఫాదర్ గొల్లపూడి గారు ఫాదరు మామూలుగా చేయలే ఆయన. అట్లాగే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఏప్రిల్ 23 విజయవంతంగా విడుదలై 525 రోజులు ఆడి, ఇక్కడ రాఘవ్ గారు నేను ఇంటర్వ్యూ చేశాను, కోడిరామకృష్ణ గారు నేను ఇంటర్వ్యూ చేశాను. రాఘవ్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చాలా మంచి విషయం చెప్పారు. తర్వాత ఎప్పుడో రెండో సినిమా వెంటనే తరంగిణి అండి, ఏదైతే వద్దనుకొని పక్కన పెట్టారో ఆ తరంగిణి, అందులో అనూహ్యంగా గొల్లపూడి మారుతిరావు గారికి ఒక మంచి పాత్ర ఉంది, చాలా మంచి పాత్ర గొల్లపూడి గారికి ఉంది అందులో.
వలపూడి గారు చేస్తున్నారు, కోడి రామకృష్ణ గారు డైరెక్షను, రాఘవ్ గారు మళ్ళీ తీస్తున్నారు, సుమను భానుచంద్ర చేస్తున్నారు, శ్యామల గారు హీరోయిన్ అనేటప్పటికీ తర్వాత అయిపోయిన తర్వాత ఎక్కడో రాఘవ్ గారు ఎదురుపడితే చిరంజీవి గారిని మొదట రామకృష్ణకి అవకాశం ఇవ్వాల్సి వస్తేనేమో మేము కావాలి, మళ్ళీ తీసేటప్పుడు మేము అవసరం లేదు అన్నాడంటే చిరంజీవి గారు. అంటే రాఘవ్ గారు గట్టిగా నవ్వేసి, నీకు ఒక విషయం చెప్తున్నా, నేను తరంగిణి కథ చెప్తున్నా నీకు, నేను ఎందుకు తరంగిణి నిన్ను తీసుకోలేదో పెద్ద హిట్ అండి తరంగిణి కూడా, సూపర్ డూపర్ హిట్ సినిమా, ఎందుకు తీసుకోలేదో తెలుసా అన్నారంట. చిరంజీవి గారు ఎందుకు అన్నారంట. అంటే హీరోకి మగతనం ఉండదయ్యా సినిమాలో, చిరంజీవి నిన్ను పెట్టి నువ్వు మగవాడు కాదు అంటే ఫ్యాన్స్ వచ్చి కొడతారయ్యా నన్ను ఇప్పుడు. ఓకే, దాంట్లో సుమన్ గారు ఇంపార్టెంట్ అని చెప్తారు కదా. ఓకే, ఇంపార్టెంట్ అనే కథ అది చాలా అద్భుతమైన లైన్. ఎంత అద్భుతమైన లైన్ అంటే పసిపిల్లాళ్ళం కదా, అర్థమై చచ్చేది కాదు. సినిమా చూస్తున్నావు అర్థం కావట్లా కొన్ని సన్నివేశాలు, తర్వాత ఎప్పుడు అర్థమైంది ఆ సినిమా. గొప్ప సినిమా అండి, చాలా గొప్ప సినిమా. ఆ సమయానికి ఆ టాపిక్, అంత బోల్డ్ టాపిక్ డిస్కస్ చేయడం అనేది ఆన్ స్క్రీన్ చాలా పెద్ద హిట్ అండి, సూపర్ డూపర్ హిట్ సినిమా. సుమన్ గారు చాలా చాలా బాగుంటారు, శ్యామల గౌరి గారిని ఒక హీరోయిన్, కొన్ని సినిమాలు చేశారు. అది ఫస్ట్ డే ఆ సినిమా రెస్పాన్స్ చూసి చాలా పెద్ద నిర్మాత సూపర్ డూపర్ హిట్ అండి సినిమా. అసలు అట్లాంటి రెస్పాన్స్ కాదు, ఎంత పోటాపోటీ అంటే మీకు April 23 ఇది రిలీజ్ అయింది, July 9 బొబ్బిలిపుల్ రిలీజ్ అయిందండి. July 9 బొబ్బిలిపుల్ రిలీజ్ అయింది. బొబ్బిలిపులి ఆడుతూ ఉండగా కూడా చాలా స్టేషన్స్ బొబ్బిలిపులి ఆడేసి బొబ్బిలిపులిని ఇంకా తీసేస్తారు అనగా కూడా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఆడుతూ ఉండేది. కొన్ని మెయిన్ స్టేషన్స్లో మార్నింగ్ షో లేదా నూన్ షో అలా ఆడుతుంది, కొన్ని చోట్ల 3 ఆటలు అలా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. అంటే గురువుతో శిష్యుడు పోటీ పడ్డాడా, శిష్యుడితో గురువు పోటీ పడ్డారా. అందుకే దాసనారాయణరావు గారు శతదినోత్సవ వేడుకలకి దాసనారాయణరావు గారు వచ్చి దాసనారాయణరావు గారే జ్ఞాపికలు ప్రదానం చేశారు. చిరంజీవి గారు అయ్యప్ప మాల్లో ఉన్నారు నాకు గుర్తున్నంతలో అప్పుడు. వాళ్ళిద్దరు స్టిల్ నాకు ఇప్పుడు చూసిన 100 days ఫంక్షన్ స్టిల్ దాసనారాయణరావు గారు చిరంజీవి గారు షీల్డ్ ఇచ్చే స్టిల్ చూస్తే చిరంజీవి గారి ఒక స్మైల్ ఉంటుందండి. ఎలా ఉంటుందంటే, నాకు మీరు ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదు కదా, మీ డైరెక్షన్లో యాక్ట్ చేయకపోయినా నేను వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాను చూసారని ఒక స్మైల్ కనిపిస్తుంది, ఒక కొంటె స్మైల్ కనిపిస్తుంది. చిరంజీవి గారు ఏంటంటే కాదు అన్నారు, తీసుకోనన్నారు, ఇవ్వను అన్నారు. సరే కుదరలేదేమో వాళ్ళకి, వాళ్ళ దృష్టిలో మనం ఇంకా కాదేమో, మనకున్న పరిధిలో మనం చేసి చూపిద్దాం అనేటటువంటి ఒక ఛాలెంజింగ్ మెంటాలిటీ రావాలి అని చెప్పేసి. అట్లా ఆ సినిమా తర్వాత ఇమేజ్ ఎలా చేంజ్ అయింది చిరంజీవి గారిది? ఫ్యామిలీ ఆడియన్స్ మీకు మగమహారాజు ఇవి చేయడానికి తర్వాత వెంటనే అండి ఆ ఇయర్ ఏంటంటే శుభలేఖ అని, రాధామై డార్లింగ్ అని ఒక సినిమా, అది బోల్డ్ కంటెంట్ సినిమా. రాధామై డార్లింగ్ ఒకటి, బంధాలు అనుబంధాల్లో పోలీస్ ఆఫీసర్, బంచుపల్లకి, ఇవన్నీ ఏంటంటే ఆ సమయంలో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఇవన్నీ వచ్చాయన్నమాట. మగమహారాజు ఇవి చేయడానికి ఇది ఆలమ్మన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యలో ఇంజనీర్ రాజశేఖరం, వనిత నవవనిత పాట ఒకటి, ఇవన్నీ సాంగ్స్ అన్ని జేవి రాఘవ్, సీనారాయణ రెడ్డి గారు రాశారు, పాటలన్నీ సీనారాయణ రెడ్డి గారు రాశారు. ఎస్ఎస్ లాల్ గారు కెమెరా ఫోటోగ్రఫీ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎస్ఎస్ లాల్ గారు, నకిలీ మనిషి చేసిన ఎస్ఎస్ లాల్ గారు. ఆయన తనయుడు కబీర్ లాల్ గారు ఏమో సెకండ్ యూనిట్ కెమెరామెన్ ఆ సినిమాకి, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. అట్లా 525 రోజులు ఆడి 525 రోజులు వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఏంటంటే చట్టానికి కళ్ళు లేవు, కిరాయి రౌడీలు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ, ఫాట్ మనీ హిట్స్ అన్నమాట, బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ గా. కొత్త డైరెక్టర్, ఫస్ట్ బడ్జెట్ లో సినిమా, లో బడ్జెట్, పూర్ణిమ గారితో చిరంజీవి గారి స్టెప్ డాన్స్, గొల్లపూడి మారుతిరావు గారు మెయిన్ రోల్. చిరంజీవి గారిది ఏ రేంజ్ ఉంటుందో గొల్లపూడి మారుతిరావు గారిది కూడా ఆ క్యారెక్టర్ లేకపోతే సినిమానే లేదు. మీకు ఇక్కడ ఏంటంటే మనకు మాధవి గారి పాత్ర మీద కోపం వస్తుంటుంది, చిరంజీవి గారి పాత్ర మీద సానుభూతి పెరిగిపోతుంటుంది. ఎందుకంటే చిట్టి తల్లి ఆ పాత్ర ఏదైతే పూర్ణిమ గారు వేశారో, ఆవిడ రావటం, ఆవిడ డ్రైవర్ మోసం చేశాడని చెప్పి వేరే పాపం ఉద్యోగి ఇంట్లో పెడితే సుబ్బారావు ఇంట్లో పెడతాడు. సుబ్బారావు మనస్తత్వం తెలియక సుబ్బారావే మన బలాత్కరించబోతాడు. ఆ తర్వాత మా ఆత్మహత్య చేసుకుంటుంది బాధాకరమైన పరిస్థితుల్లో. మాధవి గారు ఏంటంటే చిరంజీవి వల్ల చిట్టి తల్లి గర్భవతి అయింది, ఇన్ని భలే ఉంటది ఆ డ్రామా అంతా, చాలా బాగుంటుంది. అంటే బ్యాలెన్స్ చేశారు సీన్ టు సీన్ ఎండింగ్ వచ్చే వరకు తల్లిదండ్రులు అల్లుడికి సపోర్ట్, కూతురికి కాకుండా అల్లుడిని సపోర్ట్ చేస్తుంటారు. అది బ్యాలెన్స్ చేయడం అద్భుతం అంటే అద్భుతం. దాంట్లో సంగీత గారి అమాయకపు పెళ్ళం పాత్ర సుబ్బారావు క్లైమాక్స్ సార్, అంటే నేను చూసినప్పుడు ఒక వైఫ్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, భర్త ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, గొల్లపూడి మారుతిరావు గారిది ఒక
డైలాగ్ ఉంటుంది అది. అవును, అంటే అవును. నా భర్త చెడ్డోడు అని తెలిసినా నేను ఉన్నాను, నీ భర్త మంచోడు అని తెలిసినా నువ్వు గ్రహించలేకపోయావు అనేసి నా సీన్ ఉంటుంది చూడండి extraordinary సార్. అది. అద్భుతం అది అసలు. మీకు ఆ సమయంలో అండి, సరే ఇప్పుడు పురుష పొంగవులు పుణ్య పురుషులు ఎట్లా ఉన్నారు పక్కన పెడితే, ఆ సమయంలో అలాంటి సుబ్బారావులు ఆంధ్రదేశంలో కోకోళ్ళు ఉన్నారు. ఓకే సుబ్బారావు అన్న నాకు బాగా గుర్తున్నంతలో ఎవరు కేసేసారు సినిమా మీద, ఓకే సుబ్బారావు అని పేరు పెట్టి ఇంత నీచంగా ఈ పాత్రని చిత్రీకరిస్తావా నువ్వు అని చెప్పేసి పన్నీ కదా ఏదో వేశారు గుర్తుంది నాకు. నిజంగా 44 years కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడంటే మన మధ్య కోట రామకృష్ణ గారు లేరు, గొల్లపూడి మారుతిరావు గారు లేరు, కే రాఘవ్ గారు లేరు. కే రాఘవ్ కే రాఘవ్ గారు చెన్నై బేస్డ్ కదా, ఆయన 100 సంవత్సరాల పైన జీవించారు. ఆయన ఇంటర్వ్యూ చేయటం, ఆయన తీసుకెళ్లి ఒక సన్మాన మహోత్సవానికి తీసుకెళ్లి కే రాఘవ్ గారిని వస్తారా రారా మీరని చెప్పేసి, ఆయనకి చెన్నై బేస్డ్ వాళ్ళకి చాహా ఇవి ఉండవండి, చిరంజీవి అంటారు. ఆయన ఇంటర్వ్యూ అయితే చిరంజీవి అనే చెప్పారు నాతో. నిజంగా ఓన్లీ ఇప్పుడు చిరంజీవి గారు, మాధవి గారు, పూర్ణిమ గారు, సంగీత గారు, నలుగురు ఉన్నారు అంతే. మెయిన్ హీరోల్లో ఉన్నదంటే నలుగురు ఉన్నారు. అందులో ఉన్న పాత్రలు పోషించిన వాళ్ళు ఎవరు ఇప్పుడు కాకినాడ శ్యామల గారు ఉన్నారు, ఉన్నారు, శ్యామల గారు ఉన్నారు, భీమేశ్వరరావు గారు ఉన్నారు, చెప్పడం మర్చిపోయి. పూర్ణిమ గారు ఫాదర్ వేసిన భీమేశ్వరరావు గారు, ఆయన గుంటూరులో ఉన్నారు. ఇంకా ఓకే నిజంగా అంటే మెయిన్ పిల్లర్స్ ఎవరైతే డైరెక్టరు, ప్రొడ్యూసర్, అందులో హీరో విలన్ రోల్ వీళ్ళు లేకపోవడం అనేది, లేకపోయినా వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవడం అనేది నిజంగా మంచి విశ్లేషణ శ్రీకాంత్ గారు. అంటే అది మాకు థియేటర్లో చూసే అదృష్టం దొరకలేదు, అప్పుడు మేము పుట్టలేదు కాబట్టి. థియేటర్లో చూడటం కాదు, మీకు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాలే. అదే ఎందుకంటే వీళ్ళు ఫిమేల్ ఆడియన్స్ ఆ క్యారెక్టర్ ని తిట్టడం, అసహించుకోవడం, కొంతమంది ఎంజాయ్ చేయటం సుబ్బారావు క్యారెక్టర్ ని. టీవీలో మాత్రమే చూసే అదృష్టం వచ్చింది, మీరు థియేటర్లో చూసే అదృష్టం మీకు దక్కింది. ఎనీహౌ మరొక్కసారి ఆ సినిమాని అలా కళ్ళ ముందు సాక్షాత్కరించారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు.